అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ చిత్ర. ఈ రోజు మనతో గెస్ట్ గా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అశోక్ కుమార్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, మాజీ మంత్రి పేర్న నాని ఈ మధ్యన చేస్తున్న వ్యాఖ్యలకి ఆంధ్రప్రదేశ్లో చాలా చర్చలకి దారితీస్తుంది. అదే కాకుండా ఆయన రీసెంట్గా వాళ్ళ తండ్రి గారి పైన కూడా కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. దాని గురించి మీరేమంటారు? ఆయన ఎన్నో తప్పులు చేస్తానే వస్తున్నాడు. ఈ మధ్య కాలంలో కూడా చూస్తే మీరు చెప్పినట్టు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో సిఐ గారి పైకి దౌర్జన్యంగా ముందుకు పోవడము, రా తేల్చుకుందాం, రా కొట్టుకుందాం అనేటువంటి మాట అనడం, నిద్ర లేసాక మళ్ళీ కాళ్ళ బేరానికి పోవడం, ఆ మాదిరి చూసాం. మరొకసారి చూస్తే ఇదే పేరునని ఎవరినైనా చనిపోతే ఆ మనిషి ఎందుకు చనిపోయి ఉంటాడో మనకు తెలుసు, అంటే మన వాళ్ళే చంపేసి ఉంటారు. అంటే ఎట్లయితే అర్ధరాత్రి కన్ను కొడితే తెలీదో, అంటే మొబ్బు వల్ల తెలీదో, ఆ మాదిరి కన్ను కొట్టినంత సులభంగా అయిపోవాలా, మళ్ళీ నిద్రలేసి పరామర్శకి పోవాలా, ఎట్ట చచ్చిపోయినాడు ఏమో అన్నిటి పరామర్శకి పోవాలా అన్నిటి ఆయన మళ్ళీ హింట్ ఇవ్వడం ఏది వైసీపీ వాళ్ళకి. అసలు అంటే రపరప అనేటువంటి డైలాగులు వీటన్నిటి, అంటే ఇటువంటి వాళ్ళు ఆల్రెడీ మాజీ మంత్రి అంటున్నారు. వాళ్ళ ఆయన అంతకుముందు ఒక పెద్ద పొలిటీషియన్ పేరు కృష్ణమూర్తి గారు, ఆ లెగసీ తీసుకొని ఈయన మళ్ళీ ఎమ్మెల్యే అవడం, తదుపరి కాలంలో మంత్రి అవడం ఇవన్నీ జరిగిపోయినాయి. అయితే డబ్బులు సంపాదించుకొని సుస్థిరంగా ఉన్నారు. వీళ్ళు చేసేటువంటి మాటలు, వీళ్ళ చేసేటువంటి రాజకీయాల మూలన ఎవరైతే అట్టడుగు స్థాయిలో వైసీపీ కోసం కష్టపడుతూ ఉంటారో, కొట్లాడుతూ ఉంటారో, పోరాటం చేస్తూ ఉంటారో, సర్పంచ్ స్థాయిలో కావచ్చు, లేదా స్థానికంగా వార్డు మెంబర్లుగా కావచ్చు, వీళ్ళందరూ నలిగిపోతున్నారు. వీళ్ళు అట్ట కాకుండా లేదు నేను టీడీపీ పోతాను, జనసేనకు పోతానంటే వాళ్ళకి సంబంధించినటువంటి ల్యాండ్ డాక్యుమెంట్లు కావచ్చు, లేకుంటే వాళ్ళ ప్రూఫ్లు కావచ్చు, అనేక విషయాల్లో వీళ్ళు వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు. చాలా చోట్ల ఇదే జరుగుతూనే ఉన్నది. ఈయన పక్కన పెడితే మొన్న చూసాం, ఇదే పోలీస్ ఆఫీసర్తో ఏదైతే స్థానికంగా మచిలీపట్నం ఏరియా బందర్లో పేరుని కిట్టు ఎవరైతే ఉన్నారో పేరు నాని కొడుకు కూడా, ఆయన కూడా వాళ్ళపై తీవ్ర పదజాలంతో పోలీసు వాళ్ళతో రా తెలుసుకున్నారా ఏమనుకున్నావు అని చెప్పి ఎవరైతే అంబటరాంబాబు అని అడిగింది మధ్య ఫర్ ఆఫ్ ద మూమెంట్ అటు జరిపిందని చెప్పి, అదే పోలీస్ అధికారి ఒకవేళ విచక్షణ కోల్పోయి ఒక్కసారి ఆ పిల్లోడి పైన కన్నా చేస్తే, పేరుని కిట్టు పైన కన్నా చేసి లేదా జైల్లో పెడితే రచ్చరచ్చ చేస్తారు. తప్పు మొత్తం వీళ్ళే కూటమి ప్రభుత్వం చేసింది అంటారు. కనీసం అంటే బేసిక్ లాజిక్, ఎందుకు పోలీసు అధికారులతో ఆయన ఈ మాదిరిగా ఎదురుగా పోతున్నాడు, ఎందుకు రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు అని చెప్పి ఎవ్వరు కూడా ఆలోచన చేసేటువంటి పరిస్థితులు కూడా మనం లేవు. ఈరోజు ఒక హాట్ న్యూస్, రేపు ఒక హాట్ న్యూస్, మంచి ఏంది చెడ్డ ఏంది అనేది పట్టించుకునేటువంటి పరిస్థితులు లేరు. ఈ క్రమంలో మరోసారి పేర్ని నాని అన్నటువంటి మాటలో పేర్ని కృష్ణమూర్తి గారిని ఉద్దేశించి, సరే ఎవరికైనా మంచి అలవాట్లు చెడ్డ అలవాట్లు ఎన్నో ఉంటాయి, ఈయన సపరేట్గా చెప్పాల్సినంత ఆవశ్యకత ఏమీ లేదు. అంటే ఈయన పైన ఏవైతే అవినీతి కేసులు ఉన్నాయో, ఏది రేషన్ బియ్యాన్ని దొంగతనం చేశాడని చెప్పి ఇవన్నీ ఉన్నాయి, వీటిపైన అపవాదాలు ఇవన్నీ ఉన్నాయి, ఏదో ఒక రోజు అరెస్ట్ అవుతాడు. ఇటువంటి క్రమంలో కావాలని ఏం చేశాడు, ఆ మధ్య తన సొంత భార్యని, తన భార్య పేరు బయటికి తీసుకొచ్చి నారా చంద్రబాబు నాయుడు గారు తన సతీమణిని కాపాడినాడు అని చెప్పినారు. ఎవరు ఆడపిల్లతో మనకి ఎందుకు రాజకీయం, లైట్లో వదిలేసేయండి, పేరు నాని వదిలేసేయండి అని చెప్పి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అన్నాడని చెప్పి పాజిటివ్గా అన్నాడు. అంటే టాపిక్ మొత్తం డైవర్ట్ అయిపోయింది. ఆయన పైన కేసులు లేవు, ఏం లేవు. ఇంకా తదుపరి కాలంలో ఇప్పుడు చూస్తే వాళ్ళ నాయన పైన ఎందుకన్నాడంటే దాని వెనకాల కూడా ఒక పెద్ద లాజిక్లు కూడా ఉంటాయి. ఏది ఈయన చేసినటువంటి అవినీతి కావచ్చు, ఈ గొడవలు కావచ్చు, మొత్తం డైవర్షన్ అయిపోతుంది. ఫోకస్ మాత్రం వాళ్ళ నాయన ఎవరైతే చనిపోయినారో, అంటే ఇప్పుడు ఈయన చేసినవి ఏవి బయటికి రాకూడదనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కింద వాళ్ళ నాన్నని తీసుకొచ్చారు. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కింద పక్కన వాళ్ళ పైన దోసేశారు. అది స్వయంగా వాళ్ళ నాయన్ని వాడుకున్నాడు. పేరుని కృష్ణమూర్తి గారు ఎవరైతే ఉన్నారో ఆయనకంట కేవలం పాపం ఒక సినిమాలో అంటాడు చూడు, ఏది దూకుడు సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఒక కామెడీ సీన్లో ఏమంటారంటే, మహానుభావుడు దెబ్బకు ఒక కేజీ బిర్యానీ తినేసేవాడు, ఈరోజు మన మధ్య లేకుండా పోయినాడు అని చెప్పి ఆ మాదిరి అంటారు అనమాట. ఆ మాదిరి పాపం వాళ్ళ నాయనకి కేవలం సిగరెట్ల అలవాట్లు, ఇంకా మద్యం అలవాటు లేదు అని చెప్పినాడు. సిగరెట్ల అలవాట్లు, వేరే వాళ్ళని పెళ్లి చేసుకొని మళ్ళీ వాళ్ళ కాడికి పోవడాలు, ఇవి మాత్రమేనంట చెడ్డ అలవాట్లు, ఇంకేమీ లేవంట. అంటే చిన్న తప్పే కదా, పెద్ద తప్పు కాదు కదా అంటాడు. తప్పో ఒప్పో సరే, వాళ్ళ నాయన జీవితం అంతా ఆయనకు ఏదో జరిగిపోయింది ఆయన జీవితంలో, ఆయన పేరు తీసుకురావడం ఎందుకు మళ్ళీ ఈ తప్పు కదండి. ఒక పెద్ద మనిషి ఆయన పేరు కృష్ణమూర్తి గారు అంటే అంతో ఇంత పేరు ఉండేది. ఇక్కడ బేసిక్ లాజిక్ ఎందుకు, వాళ్ళ నాయన పేరు ఎందుకు తీసుకొచ్చారు, ఆయన బ్రతుకున్నటువంటి కాలంలో ఆయన ఒక కిడ్నీ ఫెయిల్యూర్ అయినది. నెమ్మదిగా కాలం జరుగుతూ పోయింది. రాజకీయాల్లోకి వచ్చాడు 1983, 84, 85, 89 ఆ సమయానికి 1994 టైంకి కూడా ఎమ్మెల్యే అయినట్టున్నాడు ఆయన. అయితే ఆయన రెండో కిడ్నీ కూడా ఫెయిల్యూర్ అయిపోయినప్పుడు, నేను మా నాయనతో పాటే ఉన్నాను,
అని చెప్తున్నాడు. అంటే పేరు నాని వాళ్ళ నాయనతో పాటే 6 నెలలు 7 నెలలు ఉన్నాయంట. సొంత తల్లిని గాలికి వదిలేసి పిన్న తల్లి అయినటువంటి విక్టోరియా గారితో ఎందుకు మొత్తం రాజకీయం మొత్తం విక్టోరియా గారి చేతుల్లో పెట్టాలని చెప్పి పేర్ని కృష్ణమూర్తి గారు భావించినారు. అటువంటి కాలంలో పేర్ని నాని ఎప్పుడూ ఏ రోజు వాళ్ళ సొంత తండ్రి దగ్గర పోయి సేవలు చేయనటువంటి వ్యక్తి ఇంకా ఆయన ఆఖరి రోజుల్లో ఉన్నాడు కదా అని చెప్పి హాస్పిటల్కి పోయి ఆ డయాలసిస్ చేయించడము మొత్తం మీద రాజకీయంగా ఈయనే పేర్ని నానియే ఆయనకు వారసుడు అని అనిపించుకునేదానికి రాజకీయం కోసమే ఆఖరి 5 నెలలు 6 నెలలు సేవ చేసుకొని పోయినాడు అనేది వాస్తవం. ఈరోజు పబ్లిక్లో ఈరోజు కోడికి వస్తుంది అనే మాట వాస్తవం అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అమ్మా. చూసారు కదా, ఇది మన వీడియో. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.